తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది విభిన్నమైన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం. పైగా ఇద్దరిది ఒకే ఊరు. ఒకసారి తాతమ్మ కళ అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గురువు గారు, నాకు కూడా నటనపై మక్కువగా ఉందండి, నేను కూడా యాక్టర్ని కావాలనుకుంటున్నానని ఎన్టీఆర్ ముందు రాజేంద్ర ప్రసాద్ ఆయన ఇష్టాన్ని చెప్పడంతో, అయితే వెళ్ళి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి బ్రదర్ అని ప్రోత్సహించారు. తర్వాత కొన్నాళ్లకు యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే పోరాటం, ఆకలి నీకు జోహార్లు, వందే మాత్రం ఎట్సెట్రా కమ్యూనిస్టు భావాలతో ఉండే సినిమాల్లో యాక్ట్ చేసేవారు. ఆ తర్వాత 1986లో సరదా ప్రయత్నంగా చేసిన లేడీస్ టైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓవైపు కమ్యూనిస్టు భావాలు, మరోవైపు కామెడీ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తే మంచిదా అని ఆలోచిస్తూ సలహా కోసం మళ్లీ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిందంతా విన్న ఎన్టీఆర్, చూడు బ్రదర్, ప్రేక్షకులు మన నుండి ఏం ఆశిస్తున్నారో అది వారికి ఇవ్వడం మన బాధ్యత. ఇప్పుడు మీ తరంలో కమ్యూనిస్టు భావాలతో సామాజిక సినిమాలు ఆల్రెడీ మురళీమోహన్, కృష్ణంరాజు వంటి వారు చేస్తున్నారు. ఇక మా సినిమాల్లో చిరంజీవి వంటి వారు దూసుకుపోతున్నారు. మన తెలుగు సినిమాకి హాస్య నటులు ఉన్నారు కానీ హాస్య ప్రధానంగా ఉండే కథానాయకుడు లేరు. మీరు ఆ దారిలో వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఓసారి ప్రయత్నించండి అని సలహా ఇవ్వడంతో ఇక అప్పటి నుండి హాస్య ప్రధానంగా ఉండే సినిమాల్లో హీరోగా నటించి నట కిరీటి నుండి హాస్య కిరీటిగా ఎదిగారు మామ మన రాజేంద్ర ప్రసాద్ గారు. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.